ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमाते भक्तिवेदान्तस्वामिनिधनामने नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ ॐ नमः नमो भगवते वासुदेवाय। शिवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. ఈ రోజున మనము భాగవత కథలలోని నారద ముని ఉపదేశాల గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. భాగవత శ్రేష్ఠుడైన ప్రహ్లాదుని చరితాన్ని, హిరణ్యకశిపుని వధను, నరసింహస్వామి లీలలను వర్ణించిన నారదముని వాటిని శ్రద్ధగా వినేవాడు చింతారహితమైన భగవద్ధామానికి నిశ్చయంగా చేరుకుంటాడని చెప్పారు. అంటే ప్రహ్లాదు యొక్క చరిత్రని, హిరణ్యకశిప వధని, నరసింహస్వామి లీలను ఎవరైతే శ్రద్ధగా వింటారో వారు భగవద్ధామానికి వెళ్తారంట. చింతారహితం అంటే అక్కడ ఎటువంటి చీకు చింత ఉండదన్నమాట. నిరంతరం భగవంతుడి సేవలో ఉండి నిత్యము ఆనందంగా ఉండవచ్చు. అటువంటి ధామానికి చేరుకుంటారని చెప్తున్నారు. అంటే ఇక మళ్ళీ జన్మ ఉండదు. అలాగే ప్రహ్లాద చరిత్రాన్ని అత్యంత శ్రద్ధతో వినుచున్న ధర్మరాజుని ప్రోత్సాహపరుస్తూ ధర్మరాజు ఇలా అంటున్నాడు: ధర్మరాజా, దేవదేవుడైన శ్రీకృష్ణుడు సామాన్య మానవునిలాగా మీ ఇంట్లోనే ఉండే కారణంగా మీరు ఎంతో భాగ్యవంతులు. ఈ విషయం గురించి చక్కగా తెలుసు కాబట్టే మహామునులు, ఋషులు మీ ఇంటికి ఎల్లప్పుడూ వస్తుంటారు. ఇక్కడ ఒక పాయింట్ మనం తెలుసుకోవాలి ఈరోజు. ఎవరి ఇంట్లో అయితే కృష్ణుడు ఉంటాడో ఆ ఇంటికి నిరంతరం ఎవరు వస్తారు? మహామునులు, ఋషులు, బ్రాహ్మణులు, భక్తులు వస్తుంటారట. అరే, బ్రాహ్మణులు, వైష్ణవులు, భక్తులు రాకపోతే ఎంత గొప్ప ఇల్లు కట్టుకుని ఉపయోగం చెప్పండి. మరి చూడండి, అంటే ధర్మరాజు చెప్తున్నాడు మహాభాగ్యవంతులు మీరు అని చెప్తున్నాడు.
మరి మన ఇంట్లో కూడా కృష్ణుడు ఉంటే మన ఇంటికి కూడా వస్తారని అంటే వస్తారు. మరి ఎలా ఉంచాలి మన ఇంట్లో కృష్ణుడు అంటే మన కృష్ణుణ్ణి ఇంట్లో ఉన్న ఫోటో ఫ్రేమునో ఆ విగ్రహాన్నో విగ్రహంలాగా ఫోటో ఫ్రేమ్లా భావించకూడదు. కృష్ణుణ్ణి ప్రేమతో అక్కడ మనం ఉంచగలగాలి. ఎలాగా అంటే 4 నియమాలు పాటిస్తూ 16 మాలలో జపం చేస్తూ కృష్ణుడికి నైవేద్యం అర్పిస్తూ కృష్ణుడికి పూజ చేస్తూ కృష్ణ కథ వింటూ గనక ఉన్నాం అనుకోండి, కృష్ణుడు మన ఇంట్లోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు. ఎప్పుడైతే మరి మన ఇంట్లోనే ఉన్నాడో మనతోనే ఉన్నాడో తప్పకుండా మన ఇంటికి వైష్ణవులు, బ్రాహ్మణులు, భక్తులు అందరూ కూడా వచ్చి వెళ్తూ ఉంటారనమాట. బాగుంది కదా వినటానికి. ఆ? బాగుంది గురూజీ. మరి ఎంతమంది ప్రయత్నిద్దాం అనుకుంటున్నారు కృష్ణుని ఎప్పుడు మన ఇంట్లో ఉంచేలాగా చెప్పండి. ప్రయత్నం అయితే చేస్తాం గురూజీ. చెయ్యాలి, చెయ్యాలి. ఎందుకంటే గట్టి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అందులోనే నిజమైన ఆనందం ఉందన్నమాట. మీకు ఎందులో కూడా ఆనందం లేదు. ఎందుకంటే శ్రీకృష్ణుడి సేవలో ఉన్న ఆనందాన్ని మనం ఎక్కడా కూడా మనం ఇంకా వేరే చోట ఎక్కడ మనం చూడలేం. అన్యమైనది మన వెరుగుము అంటారనమాట. అలాగా సాధువుల దివ్య ఆనంద సుఖహేతువైన శ్రీకృష్ణుడే మీకు పరమమిత్రుడు. చూసారా, సాధువులకి దివ్య ఆనందాన్ని ఇచ్చేవాడట శ్రీకృష్ణుడు. అటువంటి శ్రీకృష్ణుడే మీకెవరు? పరమమిత్రుడు. చూసారా, హితైషి అంటే ఎప్పుడూ మీ హితాన్ని కోరుకుంటాడు. అలాగే చుట్టమై ఉన్నాడు, యాదవ బంధువై ఉన్నాడు. అలాగే ఆత్మ కూడా అయి ఉన్నాడు. ఎప్పుడు మీ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. మీకు ఏ విధంగా మేలు చేయాలి, మిమ్మల్ని ఏ విధంగా రక్షించాలి. ఆ? నిజానికి అతడు మీకు ఆరాధ్యుడే అయినప్పటికీను ఒకప్పుడు ఆ దేవదేవుడు మీకు సేవకునిగా, మరొకప్పుడు గురువుగా వర్తిస్తుంటాడు. చూసారా, అరే భగవంతుడు పాండవులకి ఓసారి సేవకుడిగా ఉన్నాడు, ఒక్కోసారి గురువుగా ఉన్నాడు. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే భగవంతుడే గనక మనం ఉద్ధరించాలనుకుంటే, భగవంతుడే గనక మనం గట్టి పట్టుకుంటే, భగవంతుడే గనక మనం మార్చాలనుకుంటే ఏ స్థాయికని దిగిపోతాడంట ఆయన. చూడండి, ఏ స్థాయికని దిగిపోతాడు ఆయన. ఆయన సేవకుడిగా మారటం ఏంటి? 100,000 మంది లక్ష్మీగణము భగవంతుడికి భగవద్ధామంలో సేవ చేస్తారట. 100,000 మంది లక్ష్మీగణం అంటే లక్ష లక్ష్మీదేవులు అనమాట. అంటే లక్ష్మీదేవుల్లా ఉంటారని వాళ్ళందరూ అర్థం అదే అనమాట. లక్ష్మీదేవులు, లక్ష్మీదేవిని పోలి ఉంటారు వాళ్ళందరూ కూడా. ఎంతమంది? 100,000 మంది. అటువంటి దేవాది దేవుడు పాండవులకి సేవకుడిగా మారిపోయాడు. చూసారా, కానీ మానవులకి అహం వల్ల ఎవరికి సేవ చేయడానికి ముందుకు రారు చాలామంది. అది అందుకని కృష్ణుని చూసి కేవలం భగవంతుడే కాదు, ఒక గురువుగా, ఒక సేవకుడిగా, ఒక 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 స్నేహితుల్లాగా, ఆ, ఒక మంచి భర్తగా, ఒక మంచి కొడుక్గా, ఒక మంచి శిష్యుడిలాగా, చూసారు, ఒక మంచి గురువులాగా, వాట్ నాట్ ఈజ్ ఎవ్రీథింగ్ కదా. ఏమి లేవు చెప్పండి, కృష్ణుడి దగ్గర అన్నీ ఉన్నాయి. అందుకే కృష్ణ అంటేనే ఆ వైబ్రేషన్ వేరనమాట, ఆనందం వేరు. ఒక్కొక్కప్పుడు ఆ దేవదేవుడు మీకు సేవకునిగా, మరొకప్పుడు గురువుగా వర్తిస్తుంది. బ్రహ్మ రుద్రాది మహనీయులే శ్రీకృష్ణ తత్వాన్ని పూర్తిగా వర్ణింపలేరు. భక్తి వైరాగ్యయుక్తులైన మహామునులచే భక్త రక్షకునిగా అర్చింపబడే ఆ దేవదేవుడు మా ఎడ ప్రసన్నుడుగాక అని పలికాడట. ఎవరండి? నారదముని ధర్మరాజుతోటి.
ఈ నారదముని ధర్మరాజు యొక్క సంభాషణ, సంవాదం అంటాం దీన్ని. సాక్షాత్తుగా శ్రీకృష్ణుడు సన్నిధిలో జరిగినాడు. కృష్ణుడు అక్కడే ఉన్నాడట ఈ సంవాదం జరిగినప్పుడు. ధర్మరాజు శ్రీకృష్ణుడికి అగ్రపూజ చేసిన అద్భుతమైన సందర్భంలో జరిగినటువంటి సంవాద వివరాలు ఇలా ఉన్నాయట. మనకు తెలుసు కదా, మహాభారత యుద్ధం పూర్తయిన తర్వాత ధర్మరాజుకి ఆ, సరే మహాభారత యుద్ధం కాదు, మహాభారత యుద్ధం కాదు, సారీ, ఆ, ధర్మరాజు రాజసూయ యాగం చేస్తాడు. ఆ యాగం చేసిన తర్వాత కృష్ణుడికి అగ్రపూజ చేయాలని చెప్పి అనుకుంటాడు. అప్పుడే శిశుపాలుడు నిధిస్తాడు, శిశుపాలుని వధిస్తాడు. అప్పుడు అగ్రపూజ జరుగుతుంది అనమాట. అగ్రపూజ అంటే మొట్టమొదటి పూజ కృష్ణుడికి అనమాట. అది కృష్ణుడే పూజనీయుడు అని మీనింగ్. ఈ అద్భుతమైన సందర్భంలో జరిగిన సంవాద వివరాలు ఉన్నాయి. ఈ యొక్క సంవాదం అంటే ఈ సంభాషణ, కాన్వర్సేషన్ భాగవతంలోని 7వ స్కందములు వస్తుందట. వివరాలు చూద్దాం. ఇక్కడ ఏమేమి జరిగింది, ఎవరికి, నారదుల వారికి, ధర్మరాజుకి ఎటువంటి విషయాలు వారు చర్చించుకున్నారో ఒకసారి మనం చూద్దాం. మాయావి అయిన మయదానవుడు శివుని యశస్సును తగ్గించగా ఆ పరిస్థితిలో శ్రీకృష్ణుడే మహాదేవుడైన శివుని రక్షించాడని నారదముని చెప్పారు. ఆ విషయం గురించి ధర్మరాజు కుతూహలాన్ని కనపరచగా నారదుడు త్రిపురాసుర సంహార విషయాన్ని వివరించారు. ధర్మరాజుకి క్యూరియాసిటీ వచ్చేసిందనమాట. నేను తెలుసుకోవాలి, ఏంటది కృష్ణుడు ఏ విధంగా శివుని రక్షించాడని చెప్పి అడిగితే అప్పుడు త్రిపురాసుర సంహారం గురించి చెప్పాడనమాట. అది కృష్ణ కరుణచే శక్తి సంపన్నులైన దేవతలు దానవులను ఓడించగా వారందరూ కూడా మయదానవును ఆశ్రయించారు. దానవులు అంటే రాక్షసులు. ఆ రాక్షసులో ఒకడు ఉన్నాడు, లీడర్, వాడిని ఆశ్రయించారు. వాడి పేరు మయదానవుడు. అప్పుడు వాడు స్వర్ణ రజిత లోహ నిర్మాతలైనటువంటి నిర్మితాలైనటువంటి 3 పురాలు నిర్మించాడు. అవి ఎలా ఉంటాయంటే విమానాల్లా ఉంటాయి. విమానాలా ఉంటాయి 3 కూడా. అవి అసాధారణ వస్తు సామాగ్రి కలిగి ఉంటాయి, విమానాల్లా ఉంటాయి అవి కూడా. త్రిపురాలను పొందిన అసురులు గట్టి బలవంతులయ్యి వాళ్ళు తిరిగి ముల్లోకాలని ధ్వంసం చేయడం మొదలుపెట్టేశారు వాళ్ళు. ఇక అసురులు దేవతలకు చాలా కష్టపెడుతున్నారు. ఈ అనూహ్యంగా కలిగినటువంటి విపత్తుకు చాలా బాధపడి దేవతలందరూ కూడా శివుడి దగ్గరికి వెళ్ళారు. వారి కష్టాన్ని మొత్తం కూడా వివరించారనమాట. తమను దయతో కాపాడమని ప్రార్థించారు. అప్పుడు పరమశక్తిమంతుడైన శివుడు వారికి అభయమిచ్చి ఎవరైతే ఆ దానం రాక్షసులు ఉన్నటువంటి త్రిపురాలపై బాణవర్షణ కురిపించాడు శివుడు. శివుడి బాణాలకి త్రిపురాలు కప్పబడిపోయాయి. అందులో అసురులు అందరూ కూడా ఓడిపోయారు. అసువులు కోల్పోయారంటే ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా చనిపోయే స్థాయికి వచ్చారు. వాళ్ళందరూ కూడా తన శక్తికే సవాలు విసిరినటువంటి పరిస్థితిని చూశాడు మైదానవుడు. చూసి ఏం చేశారంటే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండబట్టి అసులందరినీ కూడా, అంటే వీళ్ళందరూ ప్రాణాలు కోల్పోయారు వాళ్ళు ఆల్మోస్ట్, వారందరినీ కూడా ఒక అమృత కోపంలో పడేశాడట. అమృత కోపంలో పడేశాడు. ఈ అమృత కోపాన్ని ఇతనే సృష్టించాడు. ఎవరు? ఈ మైదానవుడు. ఎప్పుడైతే అమృత స్పర్శ కలగానే మళ్ళీ ఈ రాక్షసులందరూ కూడా మళ్ళీ వాళ్ళు తిరిగి వాళ్ళు మరి బతికారనమాట. అంటే వీళ్ళని ఏమంటారు, పునరుజ్జీవితులు అయ్యారంటారనమాట. ఈ అమృత ప్రభావంతో వారు వజ్రాయుధానికైనా చదరని దేహాలతో బయటకు వచ్చారు వాళ్ళు. దాంతో శివుడు దీర్ఘమైనటువంటి ఆలోచన పడిపోయాడు. చింతా మనస్కుడు అయ్యాడు అంటారనమాట. దీర్ఘమైనటువంటి ఆలోచనలు పడిపోయాడు. అది చూసిన విష్ణు భగవానుడు మయదానవుడు సృష్టించిన ఉత్పాతాన్ని ఆపడానికి ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. కూడా సంపాదించి తినాలి అనేది చూడండి మనిషికి అది గ్రేట్.
ఒక ఉపాయం ఆలోచించాడు. ఏమిటి ఆ ఉపాయం అంటే, విష్ణువు గోరూపాన్ని తీసుకున్నాడు, గోరూపం దాల్చాడు. విష్ణువు అంటే గోవులాగా, బ్రహ్మదేవుడు గోవత్స రూపం అంటే దూడలాగా. ఇద్దరు కలిసి ఆ త్రిపురాల్లో ప్రవేశించారట. ప్రవేశించి విష్ణువు ఈ అమృత గోపన అమృతం మొత్తం తాగేశాడు, ఏది గోరూపంలో. ఈ రాక్షసులందరూ కూడా చూశారు గోవుని, అలాగే గోవులను చూశారు. చూసినాక వాళ్ళు భగవంతుడు మాయ చేత వాళ్ళు ఆపలేకపోయారనమాట. ఆవు దూడలు అమృతాన్ని తాగేశాయని మయుడు వినగానే, సరేలే ఏం చేస్తాం, విధిని ఎవరు తప్పించలేరు కదా అని చెప్పాడు రాక్షసుతోటి. అప్పుడు దేవదేవుడైన శ్రీకృష్ణుడు స్వశక్తి ద్వారా రథము, సారథి, ధ్వజము, అశ్వములు, గజములు, ధనుర్బాణములు, కవచము వంటి సమస్తాన్ని కూడా శివుడికి సమకూర్చాడట. ఆ విధంగా సకల సన్నద్ధులైన శివుడు దానవులతో అంటే రాక్షసులతో పోరాడడానికి సన్నద్ధుడై బాణాలను సంధించి మధ్యాహ్న వేళ త్రిపురాలను దగ్ధం చేశాడు. అప్పుడు దేవతలు, ఋషులు, పితృదేవతలు, సిద్ధగణము, ఇతర మహనీయులు జయజధ్వనులు చేసి శివునిపై పుష్పవృష్టి కురిపించారు. అప్సరసలు ఆనందంతో నృత్యం చేశారని, మరి అలాగే ఆ విధంగా త్రిపురాలను నశింపజేసి శివుడు త్రిపురారిగా ప్రసిద్ధి చెందాడు. తరువాత అతడు బ్రహ్మాది దేవతలచే పూజితుడై తన లోకానికి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు కావించిన అద్భుతమైన లీలలను ప్రామాణికుల నుండి వినడం వలన అందరూ కూడా పునీతులవుతారని నారదముని ధర్మరాజుతో పలికాడు. మనం చూస్తే శ్రీశైలం వెళ్ళే రోడ్లో ఉంటుంది త్రిపురాంతకం అని చెప్పి ఉంటుంది అనమాట. అక్కడ జరిగింది ఈ లీలని చెప్తుంటారు అందరూ కూడా. అది ఇక్కడే మన ఆల్మోస్ట్ ఏమంటారంటే దాన్ని మార్కాపురం, శ్రీశైలం వెళ్ళే రోడ్డు త్రిపురాంతకం. మేబీ అది హరే గుంటూరు కృష్ణ జిల్లా, గుంటూరు గురుజీ జిల్లానా అది ప్రకాశం జిల్లానా? ప్రకాశం జిల్లా గురించి మనం వినుకోట దాటిన తర్వాత వచ్చింది. అవునవును, ప్రకాశం జిల్లా, మేబీ కరెక్టే. సో ఆ విధంగా ఆ, జరిగిందనమాట. అప్పుడు చెప్తున్నాడు, అంటే ధర్మరాజుకి చెప్తున్నాడు నారదముని, శ్రీకృష్ణుడు కావించిన అద్భుత లీలను ఎవరైతే శ్రద్ధగా వింటారో, ఎవరి నుంచి? ప్రామాణికుల నుంచి. ప్రామాణికులు అంటే ఎవరంటే వారు గురుశిష్య పరంపరలో ఉండాలి, భగవంతుడి కోసం వారి జీవితాన్ని త్యాగం చేసిన వారై ఉండాలి, నిరంతరం భగవంతుడి సేవలో ఉండాలి, వారిని ప్రామాణికులు అంటారన్నమాట. అలా వారి ద్వారా వినడం వల్ల అందరూ కూడా పునీతులు అవుతారని చెప్పాడు ధర్మరాజుతోటి. ఇకపోతే ప్రహ్లాదుడి యొక్క వృత్తాంతాన్ని, మరి అలాగే త్రిపుర నాశనాన్ని నారదముని ద్వారా విని ధర్మరాజు తర్వాత నారదముని నుంచి మానవుని యొక్క సాధారణ ధర్మాన్ని, వర్ణాశ్రమ ధర్మాన్ని కూడా వినాలనుకున్నాడు. నారదముని మానవులకు పరమ గురువు అని ధర్మరాజు తెలుసు. మానవులకు భక్తి యోగాన్ని నేర్పడం కోసమే నారదముని భక్తి సూత్రాలను పొందుపరిచారు. నిజానికి మానవుడు ధర్మం గురించి, పరిపూర్ణ జీవితం గురించి నారదముని యొక్క గురుశిష్య పరంపరలోనే ఉపదేశాలు పొందాలి. ధర్మరాజు జిజ్ఞాసను చూసి, జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే ఒక తాపత్రయము, ఒక తపన, ఇంటెన్షన్ అన్నమాట. అది ఆనందించిన నారదముని తొలుత సర్వజీవరక్షకుడు శ్రీకృష్ణుడు నమస్కరించి తాను నారాయణ నుండి వినినట్టి సనాతన ధర్మాన్ని వివరించడం మొదలుపెట్టాడు. ఈ విధంగా చెప్తున్నాడు. ఏంటంటే, దేవదేవుడైన శ్రీహరియే సమస్త వేద జ్ఞానసారము, సమస్త ధర్మమూలము, పరమ ప్రామాణికులకు స్మృతి ఉన్నాడు, దీనినే ధర్మముగా స్వీకరించాలి. దీని ఆధారంగానే మనస్సు, ఆత్మ, దేహముతో పాటు సమస్తము సంతుష్టి చెందుతుంది. దీన్నే మనం భాగవత ధర్మం అంటాం అన్నమాట. సత్యము, దయ, తపస్సు, అలాగే కొన్ని కొన్ని
ప్రత్యేకమైన దినాలు ఏకాదశి అటువంటిప్పుడు మనం ఉపవాసం చేయటం, రోజుకు 2 సార్లు స్నానం చేయటం, ఓర్పు, మంచి చెడు విచక్షణ, మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, అహింస, బ్రహ్మచర్యము, దానము, శాస్త్ర అధ్యయనము, సరళత, సంతోషము, సాధు జనసేవ, అనవసరమైన వ్యాపకాలకి నెమ్మదిగా వదిలిపెట్టడం. వాటిని అనవసరమైన వ్యాపకాలు ఉంటాయి కదా, వాటిని వదిలిపెట్టడం, అవసరమైన కార్యాల వ్యర్థతను గమనించటం, మౌనంగా గంభీరంగా ఉండడం, వ్యర్థ ప్రసంగము చేయకపోవడం, ఆత్మానాత్మ వివేకము, జీవులందరికీ సమానంగా ఆహారాన్ని ఇవ్వటం, అంటే మానవులకి కాదు, జంతువులకు కూడా. ప్రతి జీవుని భగవదంశగా చూడటం, ముఖ్యంగా కనీసం మనిషినైనా భగవత్కర్మలు వినడము, కీర్తించడము, స్మరించడము, సేవ, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనం అనేవి మానవులు అనుసరింపవలసిన ధర్మాలు. వీటన్నిటికీ ఒకటే పేరు, భాగవత ధర్మము. ఈ లక్షణాలు కలిగిన మానవుడు దేవదేవుని ప్రసన్నం చేయగలుగుతాడట, ఈ లక్షణాలు ఉంటే గనక. గర్భధానాది సంస్కారాల ద్వారా సంస్కరింపబడిన వారే ద్విజులు, అంటే బ్రాహ్మణులు అన్నమాట. ద్విజులు అంటే బ్రాహ్మణులు. అటువంటి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు తమ వంశాచారాల ద్వారా, నడవడిక ద్వారా పునీతులై భగవద్ ఆరాధనను, వేదాధ్యయనాన్ని, దానమును చేపట్టాలి. మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, శుచిత్వము, క్షమాగుణము, సరళత, జ్ఞానము, దయ, సత్యసంధత, భగవద ఆశ్రయం అనేవి బ్రాహ్మణుని యొక్క లక్షణాలు. గుర్తుపెట్టుకుని ఎవరైనా బ్రాహ్మణ దీక్ష తీసుకోవాలంటే ఈ లక్షణాలు ఉండాలి. మరి అలాగే క్షత్రియ లక్షణాలు చెప్పారు ఇక్కడ నారదముని. యుద్ధంలో శౌర్యం ఉండాలి, వీరత్వము, ధైర్యము, తేజస్సు, త్యాగము, దేహ అవసరాల నియంత్రణము, క్షమాగుణం ఉండాలి, బ్రాహ్మణుల పట్ల అనురక్తి ఉండాలి, ప్రసన్నత, సత్యసంధత అనేవి క్షత్రియుల యొక్క లక్షణాలట. వైశ్య లక్షణాలు చెప్పారు చూడండి. వైశ్య లక్షణాలని దేవతలు, గురువు, విష్ణువు పట్ల భక్తిని కలిగి ఉండడం, ధర్మార్థ కామముల పురోగతికి ప్రయత్నించడము, గురు శాస్త్ర వ్యాఖ్యలను విశ్వాసంతో ఉండటం, ధనార్జనకు నేర్పుతో ప్రయత్నించడము అనేవి వైష్ణవ లక్షణాలు. డబ్బు సంపాదించవచ్చు, నేర్పుతో ప్రయత్నించాలి, శాస్త్రపరంగా, చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా. ఇవి వయసుల యొక్క లక్షణాలట. ఇప్పుడు స్త్రీ గురించి చెప్పారు. స్త్రీ ఎలా ఉండాలి అనేది నారదమని చెప్తున్నారు ఇక్కడ. భర్తను సేవించడము, భర్తకు అనుకూలవతిగా ఉండడము, ప్రతికూలవతిగా కాదు. భర్త ఒకటంటే భార్య ఒకటి అంటాం కాదు, భర్తకి అనుకూలంగా, అనుకూలవతిగా ఉండటము, భర్త యొక్క బంధుమిత్రుల పట్లను అనుకూలంగా ఉండడము, భర్త చేసే వ్రతాలను అనుసరించడము అనే 4 నియమాలను పతివ్రతైన స్త్రీ పాటించాలి. సాధ్వైన స్త్రీ లోభము లేకుండా అన్ని పరిస్థితుల్లో కూడా సంతుష్టురాలై ఉండాలట. అంటే ఏంటి? ఉన్నదానితో చక్కగా తృప్తిగా, సంతృప్తిగా ఉండాలంట గృహంలో. అధికమైన కోరికలు లేకుండా, ఇంద్రియభోగం కోసం ప్రయత్నించకుండా, గృహ కలాపాలను చక్కగా నెరవేర్చగలిగి ఉండాలంట గృహాన్ని.
అలాగే సత్యము ప్రియమునైన వాక్కులు పలికేదిగా ఉండాలట. మంచి వాక్కుతో ఉండాలి. సావధానురాలాగా ఉండాలి. శుచి శుభ్రత కలిగి ఉండాలి. ఆ విధంగా ఆమె పతితుడు కానట్టి భర్తను అనురాగంతో సేవించాలి. ఇక్కడ భర్తను సేవించాలని లేదు. పతితుడు కానట్టి భర్తను అంటే ఏంటి? పతితుడు కానట్టి అంటే వాడు దురలవాట్లతోటి వ్యభిచారం చేసేటువంటి భర్త కాకుండా మంచి భర్తని అనురాగంతో సేవించాలి. ఏ విధంగా అంటే లక్ష్మీదేవిలాగా భర్తను సేవించిన వనిత భక్తుడైన భర్తతో పాటు వైకుంఠానికి వెళ్ళి నిత్య సుఖి అవుతుందట. అసలు శాస్త్రం చెప్తుంది, భర్త గనక మంచి భక్తుడైతే గనక, అంటే మంచి వైష్ణవుడైతే గనక, అసలు భార్య భక్తి చెగిపోయినా కూడా ఆ భర్తకు అనుకూలవతిగా ఉంటే గనక, అంటే లక్ష్మీదేవి ఏ విధంగా నిరంతరము విష్ణుమూర్తి సేవలో ఉంటుందో, అలా గనక ఏ భార్య అయితే గనక తన భర్తకు నిరంతరము సేవకురాలుగా ఉంటుందో, తన భర్తతో పాటు తన భార్య కూడా వైకుంఠానికి భగవద్ధామానికి వెళ్తుందంట. నిరభ్యంతరంగా, నిశ్చయంగా, నిస్సందేహంగా శాస్త్రం చెప్తుంది. అయితే ఈ కలియుగంలో అంత అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది కానీ ప్రయత్నమే చేయాలి. తర్వాత ఇప్పటివరకు ధర్మం గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే వర్ణాశ్రమ ధర్మం గురించి అడుగుతున్నాడు. ఇప్పుడు ధర్మరాజు ఎవరు? నారదముని. చెప్తున్నాడు అనమాట. అంటే ఈ వర్ణాశ్రమ ధర్మంలో ఏముంటుందంటే బ్రహ్మచర్యము, గృహశాస్త్రము, వానప్రస్థాశ్రము, సన్యాసాశ్రమం. వీటి గురించి కూడా చక్కగా వర్ణించారట మన నారదముని వారు. అప్పుడు ధర్మరాజు నారదమునితో అంటున్నాడు, స్వామి, దేవర్షి జీవిత లక్ష్యాన్ని తెలుసుకోకుండా గృహవ్రతులమై ఉండే మేము కూడా వేద దేశానుసారం సులభంగా ముక్తిని పొందే విధానాన్ని తెలియజేయని ప్రార్థించాడు. మరి మేము గృహస్థలం కదా, బ్రహ్మచర్యం సన్యాసాల కంటే వాళ్ళకి ఏముండవు. మరి మేము గృహస్థలం కదా, మేము గృహాల్లో మాకు చాలా కార్యక్రమాలు ఉంటాయి కదా, మరి మాకు కూడా సులభంగా ముక్తి పొందే మార్గం నుండి చెప్పమని చెప్పి అడిగాడు. అప్పుడు నారదముని చెప్తున్నాడు, గృహస్థులు చేయవలసిన ధర్మాలను వివరించడం మొదలుపెట్టాడు. చాలా శ్రద్ధగా వినండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు చూడండి ఎంత ఇంపార్టెంట్, అంత ఇంపార్టెంట్. మన నిజ జీవితంలో నీ గనక ఆచరించగలిగితే కనీసం ఇందులో 10% ఆచరించినా చాలన్నమాట. చూడండి, ఆదర్శ గృహస్థ జీవనంలో మనిషి తాను సంపాదించినది స్వీయ భోగానికి కాకుండా కృష్ణుడికే సమర్పించాలి. స్వీయ భోగం అంటే తన సొంతానికే కాకుండా, తన సొంత సుఖానికే కాకుండా ఆదర్శ గృహస్థ జీవనం అన్నారు. అంటే ఆదర్శం అంటే ఏంటంటున్నారు? నలుగురికి ఆదర్శంగా ఉండాలంటే గృహస్థుడు అనేవాడు తాను సంపాదించింది కృష్ణునికే సమర్పించాలి. నేను కూడా మన టెంపుల్లో ఎన్నో చెప్పుకున్నాను క్లాస్ ఏంటంటే, మన సంపాదనలో మొట్టమొదట డబ్బుని కృష్ణుడి సేవకు వినియోగించాలి. అదే భాగవతంలో కూడా మనకు చెప్పారు. కోర్స్ భాగవతంలో చెప్పిందే మేము కూడా చెప్తుంటాం అనమాట. అందుకే చూడండి, దీన్ని వాసుదేవార్పణం అన్నారు, కృష్ణార్పణం అన్నారు అనమాట. ఎందుకంటే వాసుదేవుని సంతృప్తి పరచనదే ఎవరికి కూడా సంతృప్తి ఉండదు. వాసుదేవుని సంతృప్తిపరిచే విధానము మహాభక్తుల సాంగత్యం ద్వారా చక్కగా బోధపడుతుంది. భాగవతాది గ్రంథాల్లో వర్ణింపబడిన భగవల్ లీలామృత పానంతో మనిషి నెమ్మదిగా పుత్ర కళాత్రాదుల పట్ల గల అనురాగం నుండి విరక్తులవుతాడు. వివేకవంతుడు గృహాసక్తులై ఉన్నట్లు గోచరించినప్పటికీ కూడా సంఘములో అనాసక్తులై జీవిస్తాడు. మిత్రులు, సంతానము, తల్లిదండ్రులు, సోదరులు ఇంకెవరైనా సలహాలు ఇచ్చినప్పుడు అవును ఇది బాగానే ఉంది అని బాహ్యానికి అంగీకరించినా
జీవిత ప్రయోజనము సిద్ధింపనట్టి జటిలమైన జీవితాన్ని తయారు చేసుకొనని తెలివిగలవాడు కృతనిశ్చుడై ఉండాలి. అంటే ఎవరెన్ని సలహాలు ఇచ్చినా కూడా మనకంటూ క్లారిటీ ఉండాలి. పెద్దలు చెప్తారు, యూ టేక్ అండర్ సజెషన్స్ బట్ ఫైనల్లీ యూ హ్యావ్ టు టేక్ ద డెసిషన్. నువ్వు సలహాలు తీసుకో, బట్ డెసిషన్ మాత్రం నువ్వే తీసుకో. భార్య పట్ల అనురాగము ఎంత ప్రబలమైనదంటే విచక్షణారహితుడైన పురుషుడు ఆమె కొరకు తన ప్రాణాన్ని వదులుకుంటాడు, లేదా తల్లిదండ్రులు గురువుతో సహా ఎవరినైనా సంహరించడానికి కూడా సిద్ధపడిపోతాడట. మనం కొన్ని సినిమాలు కూడా చూస్తూ ఉంటాం. వాడు హీరోయిన్ కోసం, గర్ల్ ఫ్రెండ్ కోసం ఏమని చేస్తూ ఉంటాడు. అలాగే కుటుంబాల్లో కూడా చాలామంది భార్యల కోసం సొంత తల్లిదండ్రులు కూడా వదిలేసి మనం చూస్తూ ఉంటాం. దీన్ని అనురాగం అన్నారనమాట. కాబట్టి దుస్తరమైన భార్య మోహాన్ని విడిచేవాడు అజితుడైన భగవంతుడైనా జయించగలుగుతాడు. అంటే అది ప్రేమ అనుకుంటున్నాడు, అది ప్రేమ కాదు, వ్యామోహం అంట. భగవంతుడు చెప్తున్నాడు, దానికి నిర్వచనం చూసారా? అది ప్రేమ కాదు, అది వ్యామోహం అంట. ఇక్కడ భాగవతం చెప్తుంది, నేను చెప్పడం కాదు. అంటే భార్య పట్లే ఎప్పుడు కూడా వాడు అనురాగంతో ఉండి అందరినీ అసలు చేసేవాడు. అంటే ముఖ్య తల్లిదండ్రులు, గురువుని చంపడానికి కూడా సిద్ధపడతాడట. అటువంటి వాడిని దాని గురించి ఆడుకునేది వ్యామోహం అంటే, కానీ ప్రేమ కాదనమాట. అలా కాకుండా భార్య మోహాన్ని విడిచిపెట్టి భక్తి చేస్తూ అతను గనక వైష్ణవుడైతే భగవంతుని జయిస్తాడు. భగవంతుడు చేయనంటే భగవంతుని పొందుతాడని అర్థం అనమాట. నిజానికి భార్య దేహము చివరి క్రిములుగాను, మలముగాను, లేదా బూడిదగాను మారిపోతుంది కదా. కాబట్టి పురుషుడు తెలివితో ఆమె పట్ల ఆకర్షణ విడిచిపెట్టాలి. తుచ్చమైన ఆమె దేహానికి విలువెక్కడ? ఆకాశములాగా సర్వ వ్యాప్తమై ఉండే పరమాత్ముని ఘనత ఎక్కడా అని భాగవతం వర్ణిస్తుంది. అంటే భార్యను తక్కువగా చెప్పింది భాగవతం ఎవరు తప్పుగా అనుకోబాకండి. ఇది అందరికీ వర్తించదు. ఎవరైతే సరిగా ఉంటారో వారికి వర్తిస్తుంది అనమాట. అది బుద్ధిమంతుడైన మానవుడు భగవత్ ప్రసాదాన్ని భుజించి సంతృప్తి చెందాలి. అలాగే దేవతలను, ఋషులను, మానవులను, జీవులను, పితృదేవతలను అతను అర్పించాలి గృహస్థులైన వాడని చెప్తుంటారు. ఆ విధంగా అతను సర్వంతర్యామిని అర్చించిన వాడవుతాడు. శ్రీకృష్ణుడు సర్వ యజ్ఞ భోక్త. అతడు యజ్ఞముల ద్వారా ఆహుతులను స్వీకరిస్తాడు. అయినా బ్రాహ్మణుల ముఖత వసగబడిన ఘృతధాన్యాదులతో తయారైన అన్నముతో ఆ దేవదేవుడు మరింత ఎక్కువగా సంతృష్టి చెందుతాడు. అంటే ఏంటంటే ఇక్కడ అంటే వంట చేసేవాళ్ళు స్వామివారికి ముఖ్యంగా వారు మంచి బ్రాహ్మణికల్ క్వాలిటీస్ ఉండాలి వాళ్ళకి. అంటే శుచి, శుభ్రత, సందత, సత్యసంధత, తపస్సు, నామజపము, తన మనస్సుని ఎల్లప్పుడూ కూడా భగవంతుడి దగ్గరగా ఉండటము, ఇవన్నీ యొక్క బ్రాహ్మణ లక్షణాలు అన్నమాట. బ్రాహ్మణ అంటే కేవలం కులపరంగా పుట్టిన బ్రాహ్మణులు అనుకోబాకండి. పుట్టుకతో అయినటువంటి వాళ్ళు అని కాదు. పుట్టుకతో బ్రాహ్మణైన మంచిదే, కానీ సంస్కారం అని చాలా ఇంపార్టెంట్. అటువంటి వాడు ఉసిరిపోయినటువంటి నైవేద్యాన్ని భగవంతుడు తీసుకు సంతృష్టిపోతాడట. అందుకే మన టెంపుల్స్లో ఏమంటారంటే బ్రాహ్మణికల్ క్వాలిటీస్ ఉండాలి. అందుకే భక్తులు వండితేనే భగవంతుడికి నైవేద్యం పెట్టమని చెప్తాం మనం. భక్తులు కానీ చేత వండించి మనం భగవంతుని నైవేద్యం పెట్టమన్నమాట. అది అలాగే గృహస్థుడు పితృతర్పణ కార్యాలు కూడా చేయాలని చెప్తున్నారనమాట. అలాగే పితృతర్పణ కార్యాలకు ప్రత్యేకమైన సమయాలు కూడా చెప్పబడ్డాయి. అవి మానవులకు పరమ మంగళదాయకముగా చెప్పబడినారు. ఆ కార్యాల వలన మనిషికి అల్పకాలమున జీవన సాఫల్యం కలుగుతుందట. మానవుడు చేసే ధర్మకార్యాలకు అనువైన స్థానాలను నారదముని చెప్పడం మొదలుపెట్టాడు. చూడండి, మనం ఎక్కడెక్కడ మంచి మంచి ధర్మకార్యాలు చేయొచ్చు.
ఈ జగత్తుకు భగవంతుడి ఆధారం కాబట్టి స్త్రీ విగ్రహం ప్రతిష్ఠించబడిన స్థానము అత్యంత పవిత్రమైన ప్రదేశము. అంటే మందిరాలు. స్త్రీ విగ్రహం అంటే ఏంటి? అక్కడ నుండి విగ్రహం ప్రతిష్ఠించినప్పుడు అనమాట. మనకి జగన్నాథ, బలదేవ, సుభద్రాదేవులు కావచ్చు, రాధాకృష్ణ కావచ్చు, లడ్డు గోపాల కావచ్చు, గౌరనితాయి కావచ్చు, ఆ, లక్ష్మీ నరసింహస్వామి కావచ్చు, ఆ, రామ లక్ష్మణ హనుమాన సీత కావచ్చు. ఈ విధంగా ఇవన్నీ కూడా మనం స్త్రీ విగ్రహం అంటాం అనమాట. అది చాలా అత్యంత పవిత్రమైన ప్రదేశం అట. అదే ధర్మకార్య నిర్వహణ ఉత్తమమైందంట. అదేవిధంగా పురాణ ప్రసిద్ధమైన పవిత్ర నదులు, పారే ప్రదేశాలు కూడా దానికి ఉత్తమైనవట. అంటే మనకి ప్రధాన గంగా నది. గంగా నది నుంచి మనకు ఉపనదులు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గంగా, సరస్వతి, యమున, గంగా, యమున, సరస్వతి, కృష్ణ, మనకి నర్మదా, కావేరి, సింధు చాలా ఉన్నాయి కదా. ఈ విధంగా ఇవన్నీ కూడా పవిత్ర నదులు అనమాట. అవి కూడా చాలా ఉత్తమైనవంట. అలాగే కురుక్షేత్రము, గయా, ప్రయాగ, పులహ ఆశ్రమము, నైమిసారణ్యము, సేతుబంధము, ప్రభాసము, ద్వారక, వారణాసి, మధుర, పంపా సరోవరము, బిందు సరోవరము, బదరికాశ్రము, సీతారాములు నివసించినటువంటి చిత్రకూటము వంటి ప్రాంతాలన్నీ కూడా పరమ పవిత్రాలట. ఆ, అంతేకాకుండా సాంప్రదాయబద్ధంగా శాస్త్రపరంగా స్త్రీ విగ్రహారాధన జరిగే స్థానాలు కూడా పరమ పవిత్రాలట. అంటే ఏంటి? మన ఇల్లు కూడా, ఇంట్లో కనుక నిత్యం కృష్ణుడు కనుక పూజ జరుగుతూ ఉంటే, నైవేద్యం పెడుతూ ఉంటే కనుక, జపం చేస్తూ ఉంటే అవి కూడా పరమ పవిత్రాలే. అందుకే శ్రీల ప్రభుపాద ఏం చెప్పారంటే, మన భక్తులు ప్రతి ఒక్క ఇల్లు కూడా గోలోకం వల్ల గోలోకం సమానం చెప్పాడు శ్రీల ప్రభుపాద వారు. ఆయా ప్రదేశాల్లో మనిషి చేసే ధర్మకార్యాలు సాధారణ ప్రదేశాలు చేసే వాటి కంటే కూడా 1000 రెట్లు ఎక్కువ ఫలాన్ని ఇస్తుందట. మీరు నోట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా నామజపము. మనం పూరి కానీ, ద్వారకా కానీ, మధుర కానీ, బృందావనం కానీ, మనం ఈ ప్లేసుల్లో, అలాగే మందిరాల్లో, మన మందిరాల్లో శ్రీ విగ్రహం స్థాపించిన మందిరాల్లో కూడా మనం జపం చేస్తే, ఒక్క మాల చేస్తే 1000 మాల చేసినటువంటి ఫలితం వస్తుంది అనమాట. అందుకే చెప్తారు 1000 రెట్లు ఎక్కువ ఫలితం వస్తుందట. జీవుల నడుమ పరస్పర అనాదరణ త్రేతాయుగంలోనే ఆరంభమైంది. అది చూసిన ఋషి మునిగణము సమస్త సంబరాలతో కూడా శ్రీ విగ్రహ ఆదరణ ప్రవేశపెట్టారు. ఎందుకంటే ఆదరణ లేకుండా పోయింది. అందుకని ఈ ఋషులు మనందరికీ కూడా శ్రీ విగ్రహ ఆరాధన ఇచ్చారు. అందుకని ఎందుకు శ్రీ విగ్రహాలు ఇచ్చారంటే, దీనివల్ల ఒక మందిరం ఏర్పడుతుంది. ఈ మందిరం వల్ల భక్తులందరూ కూడా కలుసుకుంటారు. ఆ ఒకరి పట్ల ఒకరు అనురాగంతో ఉంటారు, ప్రేమతో ఉంటారు, భక్తితో ఉంటారు, సంస్కారంతో ఉంటారు, వినయముతో ఉంటారు, విధేయతతో ఉంటారు అనమాట. చూస్తున్నాం కదా మందిరాల్లో. హరే కృష్ణ మాతాజీ బాగున్నారా, ఎంతకాలమని చూసి. హరే కృష్ణ ప్రభుజీ బాగున్నారా, ఎంతకాలమని చూసి. ఇది ఆదరణ అంటే. దీనికోసమే మన ఒక ఋషులు, మునులందరూ కూడా ఈ స్త్రీ విగ్రహారాధన ప్రవేశపెట్టారట. అలాగే ఆడంబరంగా స్త్రీ విగ్రహారాధన చేస్తూ విష్ణు భక్తుల పట్ల దేశాన్ని కలిగి ఉంటే, ఆ భక్తి చేత భగవానుడు ఏమాత్రము కూడా ప్రసన్నుడు కాడు. గర్వంగా, అహంకారంతో, ఆడంబరంగా నేను అలా చేశాను, ఇలా చేశాను చెప్పేసి చెప్పుకుంటూ ఉండి వైష్ణవుల పట్ల గనక అతను దేశాన్ని కలిగి ఉంటే గనక అసలు భగవంతుడు ప్రసన్నుడు కాడట. అందుకే వైష్ణవ అపరాధం ఎప్పుడు కూడా చేయకూడదని చెప్తుంటారు మన పెద్దలు. తపస్సు, వేదాధ్యయనము, సంతృప్తి అనే వాటి చేత దేవదేవునికి ప్రతిరూపంగా మారే బ్రాహ్మణుడే ఈ జగత్తులో పురుషులు అందరిలోనూ సర్వశ్రేష్ఠుడు. గుర్తుపెట్టుకోండి. ఎస్, బ్రాహ్మణుడే. మీ అందరికి ఒక ప్రశ్న, ఈ కలియుగంలో బ్రాహ్మణులు అంటే ఎవరిని అంటారండి? 4 నియమాలను పాటిస్తూ ఎస్, ఈ కలియుగంలో ఎవరైతే వైష్ణవులు ఉంటారో వారిని బ్రాహ్మణులు అంటారు. ఎందుకంటే చక్కగా భగవంతుడు చెప్పిన విధంగా నియమాలు పాటిస్తారు, భగవద్ భక్తి చేస్తారు,
కృష్ణ ప్రసాదాన్ని స్వీకరిస్తారు, కృష్ణ కథను వింటారు, కృష్ణుడు చెప్పిన విధంగా జీవిస్తూ ఉంటారు, వారినే బ్రాహ్మణుడు అంటారన్నమాట. వీరంట అందరిలో కన్నా సర్వశ్రేష్ఠులట. వారు ప్రపంచమంతా భగవన్ మహిళను ప్రచారం చేస్తూ జగదాత్ముడైన భగవంతునిచే గుర్తింపబడతారట. ఒకరోజు శ్రీల ప్రభుపాద వారు కొటేషన్ పెట్టారనమాట. భగవంతుడి చేత భగవంతుడి చేత గుర్తింపబడకుండా, భగవంతుడు శక్తి లేకుండా ఎవరు కూడా భగవద్గీత భాగవతాన్ని ప్రచారం చేయలేరు, ఎవరు కూడా భక్తులు చేయలేరు అని చెప్పారనమాట. అంటే ప్రచారం చేయాలంటే భగవంతుడు గుర్తించాడు, అంటే భగవంతుడు సెలెక్ట్ చేసుకుంటాడు వాళ్ళని. నాకు ఆ రోజు శిల ప్రభుపాదుల కొటేషన్ చాలా హ్యాపీ అనిపించింది నాకు. అమ్మాయి నేను ప్రచారం చేస్తున్నాను, ఏమో అంటే నేను గొప్పే కాదు, ఏమో కృష్ణుని గుర్తించాడోమో అని కొద్దిగా ఎక్కడో కొద్దిగా హ్యాపీనెస్ అనిపించింది అనమాట. చూడండి, భగవంతునితో గుర్తింపడతారంట వాళ్ళు. ఎవరు? భగవన్ మహిమలను ప్రచారం చేస్తూ ఉండేవారు. ఎక్కడున్నాయి వారి మహిమలు? ఇవాళ చేసేది అదే కదా, భాగవతం చెప్తున్నాం మీ అందరికీ. ఇది ప్రచారమే. ఆదివారం పూట అందరికీ భాగవతం, సండే ఫీస్ట్ ప్రోగ్రాం ప్రచారం, నగర సంకీర్తన ప్రచారం. అటువంటి మహనీయులు తమ పాదపద్మ ధూళిచే ముల్లోకాలను పావనమనర్చగలిగి శ్రీకృష్ణుడికి కూడా పూజలు అవుతారట. అబ్బా, వింటుంటేనే గోస్వంస్ వస్తున్నాయి. మనం కృష్ణుని పూజించాలి. భాగవతులు ఏమనుకుంటారు? మాకు నీ పాదపద్మ ధూళి కావాలి నాయన, మేము మీ పాదపద్మాలకి మేము సంపూర్ణ శరణాగతి పొందాలనుకుంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అటువంటి ప్రచారం చేసే మహనీయులు తమ పాదపద్మ ధూళిచే ముల్లోకాలను కూడా పావన మరుస్తారంట వాళ్ళు. అటువంటి వారు కృష్ణుడికే పూజలు అవుతారంట. బాబా అంటే కృష్ణుడికి అంత ఇష్టం అని అర్థం అనమాట, దాని మీనింగ్ అది. నిజమైన ధర్మాన్ని ఎరిగిన వాడు విధర్మము, పరధర్మము, ఆభాసము, ఉపధర్మము, కపటధర్మం అనే 5 విడిచిపెట్టాలట. కానీ వర్ణాశ్రమ ధర్మాన్ని చక్కగా పాటించే వానికి తాను అనుసరించే ధర్మము సమస్త క్లేశాలను నివారిస్తుందట. అంటే కష్టాలు, క్లేశాలు అంటే ఏంటి? కష్టాలు. ఈ భౌతికమైన జీవితంలో వచ్చేవి కష్టాలన్నీ కూడా చాలా చాలా దుఃఖానికి దారితీస్తుంది అనమాట. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు కదా, మనం వింటూ ఉంటాం కదా. కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు, కొంతమంది వీడియోలు హత్యలు చేస్తూ ఉంటాడు, దొంగతనాలు చేస్తూ ఉంటారు, వ్యభిచారం చేస్తూ ఉంటారు, జీవుల్ని హింసిస్తూ ఉంటారు. అంటే వీడు సుఖంగా ఉండో ఎదరవడం సుఖంగా ఉంచడం, వీడు బాగోడు ఎదరవడం కూడా బాగానే ఉండడం. అంటే వీడి వల్ల వీడికి ఉపయోగం లేదు, ఎదరవాడికి ఉపయోగం లేదు, దానివల్ల సమాజానికి కూడా ఉపయోగం లేదనమాట. కానీ వర్ణాశ్రమ ధర్మాన్ని కనుక చక్కగా పాటిస్తే సమస్త కష్టాల నుంచి కూడా బయటపడతారట. ఎలాగా? చెప్పులు వేసుకున్న వ్యక్తి రాళ్లపై నడిచినా, ముళ్ళపై నడిచినా ప్రమాదం ఉండదు కదా. అలాగే ఆత్మసంతుష్టుడైనటువంటి వ్యక్తికి జగత్తులో దుఃఖమే ఉండదు. అంటే సంతుష్టి అంటే సంతృప్తి ఉండాలి, తృప్తి ఉండాలి, అధికమైన కోరికలు ఉండకూడదు. కష్టాల కారణం ఏంటండి? ఎవరైనా చెప్తారా? కష్టాల కారణం ఏంటి? కోరికలు. అంతే కదా, సింపుల్. అందుకే తృప్తి ఉందనుకోండి, కోరికలు ఉండవు కదా. కోరిక లేకపోతే కష్టం ఎందుకు వస్తుంది చెప్పండి? అతడు సర్వత్రా సుఖభావననే పొందుతాడట అటువంటి వాడు. కానీ లోబి అయిన వాడికి సమస్త దిక్కులు జయించినా కూడా సంతృప్తి ఉండదండి వాడికి, లోబి అయిన వాడి. కాబట్టి బుద్ధిమంతుడు సంకల్పముతో కామవాంఛను విడిచిపెట్టాలి. కామవాంఛ, కోరికతో విడిచిపెట్టాలట. ద్వేషాన్ని విడిచిపెట్టడం ద్వారా క్రోధాన్ని జయించాలి. ఎందుకండి మనకు ద్వేషము? ఒకటి పట్ల ద్వేషం పెట్టుకుంటే మనమే నశించిపోతాం. ముందు మన ఆరోగ్యం పాడైపోద్ది కదా.
వాడి వల్ల నేనెందుకు మారాలండి? ఒక నన్ను అవమానించాడనో, ఒక నన్ను బాధ పెట్టాడనో, ఒక నన్ను ఏదో చేయాలనుకున్నాడనో, మనము ఆడి గురించి ఆలోచించి మన బుర్రను ఎందుకు పాడు చేసుకోవాలి? అందుకే చెప్పారు, ఇటు వినరా ఇటు వదిలేరా అని. డిటాచ్మెంట్. మనకెందుకు ఆడెవడేదంటే మనకెందుకు చెప్పండి. దీన్ని ఏమన్నారు? ద్వేషాన్ని విడిచిపెట్టడం ద్వారా కోపాన్ని జయించాలని, క్రోధాన్ని జయించాలి. అసలు మనకి అటాచ్మెంట్ లేదనుకోండి, ఇంక కోపం ఎందుకు చెప్పండి? ఏ పో మా- వాడి మీద ఫైటింగ్ వెళ్ళడానికి ముందు మన బుర్ర పాడైపోద్ది. అది. లోపాన్ని విడిచిపెట్టాలి. తత్వ విచారణ ద్వారా భయాన్ని విడిచిపెట్టాలంట. తత్వ విచారణ అంటే ఏంటి? కృష్ణ గురించి తెలుసుకునే తత్వం. నిరంతరం కృష్ణ గురించి తెలుసుకోవాలి, కృష్ణ కథలు వినాలి, భగవద్గీత భాగవతాలు చదవాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. ఈ ప్రయత్నంలో భయాన్ని విడిచిపెట్టాలంట. భయాన్ని చూడండి, ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు మీరు ఎవరైనా మన క్లాస్లో. కృష్ణ భక్తిలోకి రాకముందు భయం ఉండేది, కానీ ఇప్పుడు కృష్ణ భక్తిలో వచ్చిన ఏమన్నా భయం ఉందా? ఎవరికైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉందా? చెప్పండి ఎవరికైనా. ఉంది గురూజీ. కానీ ముందు ముందుగా అసలు ఉంది. భయం పోద్ది పూర్తిగా. తెలుసా? ఏ, చాలా. చాలా పోద్ది భయం అసలు. అలాగే ఆధ్యాత్మిక చర్చ ద్వారా శోక మోహాలను జయించాలట. ఆధ్యాత్మిక చర్చ ఇప్పుడు మనం చేసే చర్చ అనమాట. అసలు ఏడుపు, బాధ, దుఃఖం అనే దాని గురించి జయించాలంట. మహాభాగవతుని సేవ ద్వారా నిగర్వి కావాలంట. అంటే వైష్ణవులకు సేవ చేయటం వల్ల, మహాభాగవతుల సేవ చేయటం వల్ల గర్వం పోతుందన్నమాట. అందుకే ఉంటారు, దాసాన దాసాన దాస అంటే నేను దాసుడికే దాసుడిని. చూశారు? ఆహార విషయంలో సత్వగుణమును వృద్ధి చేసుకోవడం ద్వారా నిద్రను జయించాలి. ఆ, అధిక నిద్ర ప్రమాదం కదా. యుక్తాహార విహారస్య అని మన భగవత శ్లోకం చెప్తారన్నమాట. సత్వగుణము ద్వారా రజస్తమో గుణాలు జయించాలి. శుద్ధ సత్వగుణానికి చేరి సత్వగుణాన్ని కూడా జయించాలి. భక్తి శ్రద్ధలతో కూడిన గురుసేవ ద్వారా మనిషికి ఇదంతా సహజంగానే వసగబడుతుంది. మళ్ళీ తిప్పి తిప్పి ఎక్కడ తీసుకొచ్చారు? మళ్ళీ గురువు దగ్గరికి తీసుకొచ్చారు. చూశారు? నారదముని చెప్పారు మళ్ళీ లాస్ట్లో. ఇదంతా ఎలా సాధ్యపడుతుంది? సరే చెప్పారు, బాగానే ఉంది, కానీ ఎలా ఆచరించాలి? ఎలా సాధ్యపడుతుందంటే గురువు సేవ ద్వారా మనిషికి ఇదంతా సహజంగానే వస్తుంది అని చెప్తున్నాడు. అందుకే ఏ కథలో చూసిన కన్క్లూజన్ ఏంటంటే గురువు సేవ, గురువుని సేవించటం. ఈ విధంగా అతడు ప్రకృతి గుణ ప్రభావాన్ని దాటగలుగుతాడట. అంటే కేవలము గురు కరుణ ద్వారానే ఈ దివ్యమైన స్థితి మనిషికి సంప్రాప్తిస్తుంది. అటువంటి గురుదేవుని అతడు సాక్షాత్తుగా భగవంతులాగానే భావించాలి. గురువుని భగవంతుల్లాగానే భావించాలట. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే భగవంతుడి యొక్క శక్తే గురువు. ఆయనను సాధారణ మానవుడిని భావిస్తే వేద వేద అధ్యయనము, జ్ఞానము అన్నీ కూడా గజస్నానములాగా వ్యర్థమవుతాయట. గజస్నానంలాగా అన్నీ కూడా వ్యర్థమవుతాయంట. అంటే ఏంటి? గజస్నానం అంటే ఏంటి? ఏనుగు స్థానం మీరు గురూజీ. స్నానం చేసిన వెంటనే మళ్ళీ దుమ్ములో పడి పట్టుకోవచ్చు. అలా అయిపోద్దంట. ఆ? అనుష్ఠానము, విధి నియమాలు, తపస్సు, యోగాభ్యాసం అనేవి మనోనిగ్రహానికే ఉద్దేశించబడినాయి. ఆ విధంగా మనస్సు నిగ్రహింపబడిన తర్వాత మనిషి దేవదేవుని భజనకు సమ్మతించనుచో, చూసారా, ఆ కార్యాలన్నీ కూడా వృధాశ్రమయే అవుతాయి. గుర్తుపెట్టుకోండి. నేను నియమాలు పాటించాను, నేను అనుష్ఠానం చేస్తున్నాను అని భగవంతుని గనక భజన చేయకపోతే, అంటే భగవన్నామం గనక జపం చేయకపోతే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని గనక మనం జపించకపోతే
ఆ కార్యాలన్నీ కూడా వృధానే అయిపోతాయట. గుర్తుపెట్టుకోండి. సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వ్యక్తి ధర్మార్థ కామాలనే 3 లౌకిక కలాపాలను విడిచిపెట్టి ఉంటాడు. కానీ అతడు తిరిగి ఆ కలాపాల్లో నెలకొంటే వాణ్ణి వాంతాసి అని పిలుస్తారట. అంటే కక్కిన కూడుని తినేవాడు అని అర్థం అనమాట. గృహస్థాశ్రమంలో విధి నియమాలను విడిచేవాడు, బ్రహ్మచర్యాశ్రమంలో బ్రహ్మచర్య వ్రతాన్ని పాటింపనేవాడు, వానప్రస్థాశ్రమంలో ఉన్నప్పుడు నామమాత్రమైన సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేవాడు అతి హీనుడిగా పరిగణింపబడతారట. చూసారా? కాబట్టి భౌతిక దేహాన్ని స్వీకరింపవలసి ఉన్నంత వరకు మనిషి గురుదేవుని గురు పరంపరను తప్పకుండా ఆశ్రయించాలి. వారి కరుణతో అతడు జ్ఞాన ఖడ్గాన్ని పదును పెట్టుకొని భగవద్ అనుగ్రహం అనే బలంతో రాగ ద్వేషాది శత్రువులను జయింపగలుగుతాడు. ఆ విధంగా అతడు ప్రస్తుత దేహము రాలిపోగానే ఆధ్యాత్మిక స్వరూపాన్ని పొందుతాడు. కాబట్టి అచ్యుత బలదేవులను అంటే భగవంతుని గురువుని ఆశ్రయించకపోతే శరీర రథము విషయ భోగపథం పైననే ప్రయాణిస్తుంది. అప్పుడు అది సంసారాంధకోపములో పడగా జీవుడు జన్మ మృత్యువులకు నిరంతరం లోనవుతాడు. అంటే జన్మిస్తూ ఉంటాడు, మళ్ళీ మరణిస్తూ ఉంటాడు అన్నమాట. సకల ధర్మ నిరూపణము చేసిన నారదముని చివరగా ధర్మరాజుతోటి, యుధిష్ఠరా, శ్రీకృష్ణుని నిరంతరము సేవించడం వలనే మీరు దేవతలు ఇంకెందరో సకల విపత్తుల నుండి దాటగలిగారు. చూసారా? ఈ దేవదేవుని అనుగ్రహంతోనే నీవు భవబంధాల నుండి విముక్తులవుతావు. చూడండి, అంటే అసలు పాండవులకి ఎంత కష్టం వచ్చిందో మనం విన్నాం కదా. ఎంత కష్టం అంటే చూడండి, పాండవులకి తన రాజ్యాన్ని పోగొట్టుకున్నారు, జోదములో ధర్మరాజు తమ్ముళ్ళను పోగొట్టుకున్నాడు, ఆఖరికి భార్యని పోగొట్టుకున్నాడు. అంతేకాకుండా అంటే మళ్ళీ తిరిగి వచ్చి అది వేరే విషయము, జోదం ఓడిపోయినప్పుడు దానివల్ల ఎంత కష్టం వచ్చింది చెప్పండి. ఎదురుగుండా భార్యని జుట్టు పట్టుకుని వీడ్చుకొస్తే బట్టలు ఇప్పుతుంటే ఏమి చేయలేకుండిపోయారు. కానీ అటువంటి కష్టాన్ని కూడా ఎలాగ దాటగలిగారంటే కేవలం మీరు కృష్ణుని నిరంతరం సేవించారు. అందుకంటారన్నమాట, సేవ 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 సేవ. సేవ ద్వారానే మనం భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోగలుగుతామంట ఆయన్ని అంటున్నారు. మీరు కానీ దేవతలు కానీ ఇంకెందరో కూడా సకల విపత్తులు దాటగలిగారంటే కేవలం కృష్ణుడికి మీరు చేసిన సేవ వలనే. మళ్ళీ ఇప్పుడు నారదముని చెప్తున్నాడు. మేము కూడా అప్పుడప్పుడు మా గురించి చెప్తూ ఉంటాం. ఏంటంటే మహాభాగవతులంట, అంటే వైష్ణవులు ఎప్పుడు వారి సొంత ఉదాహరణ చెప్తారట. పెద్దవాళ్ళు మోటివేట్ అవుతారని, వారిలో మార్పు వస్తుంది. ఇప్పుడు నారదముని ఆయన గురించి చెప్తున్నాడు చూడండి. ఆయన ఇన్ని చెప్పిన ఆయన ఒక మహాభాగవతోత్తముడు, మహాగురువు చక్కగా చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన గురించి చెప్తున్నాడు. పూర్వము మహాకల్పములు నేను ఉపబర్హనుడని గంధర్వునిగా ఉన్నప్పుడు భగవద్ అపరాధం చేశాను. నారదముని అంతకుముందు గంధర్వుడు, ఆయన పేరు ఉపబర్హనుడు అనమాట. ఆయన పేరు. భగవద్ అపరాధం చేశాను. ఏంటి అపరాధం అంటే, ఆ గంధర్వుల్ని పిలిచారు. వీళ్ళని ఏంటంటే అక్కడ హరినామ సంకీర్తన జరుగుతుంది, దానికోసం పిలిచారు. ఈయన అక్కడ ఏంటంటే కొద్దిగా ఈ హరినామ సంకీర్తన అశ్రద్ధతోటి అశ్రద్ధ చేశారనమాట. అశ్రద్ధ చేసి శ్రద్ధ లేకుండా, దానివల్ల అతను మళ్ళీ శూద్రుడిగా పుట్టాడు. శూద్రుడిగా దాసయుగడుపుని జన్మించాడు. అది మనకి నారదముని వృత్తాంతంలో మనం చెప్పుకున్నాం ఇంతకుముందు.
కానీ శూద్రుడిగా పుట్టినా కూడా, దాసి కడుపున పుట్టినా కూడా, దాసి అంటే వాళ్ళ అమ్మగారు ఒక బ్రాహ్మణ ఇంట్లో ఆవిడ పనిచేయడానికి వెళ్తుంది. వారు నిరంతరం కూడా అక్కడ హరినామ సంకీర్తన జరుగుతూ ఉంటుంది. వారికి ఈ పిల్లవాడు సేవ చేస్తూ ఉండేవాడు. అంటే వైష్ణవ సేవ ద్వారా మళ్ళీ అతను నెక్స్ట్ జన్మలో బ్రహ్మకుమారుడికి నారదుడిగా ఆయన జన్మించాడనమాట. జన్మ తీసుకున్నారు. చెప్తున్నాడు నారదముని ఈ విధంగా, ధర్మరాజా, నేను కూడా ఒకప్పుడు అపరాధం చేశాను గంధర్వుడు ఉన్నప్పుడు. రాజా, హరినామ సంకీర్తనం ఎంత శక్తివంతమైనదంటే గృహస్థులైనా సరే సన్యాసాశ్రమంలో ఉన్నవారు పొందే చర్మఫలాన్ని సులభంగా పొందగలుగుతారు. అటువంటి దివ్యమైన ధర్మాన్ని నేను నీకు ఉపదేశించాను అని చెప్పాడు నారదముని. అంటే సన్యాసాశ్రమంలో ఉన్నవారే కాదు, గృహస్థులుగా ఉన్నా కూడా మీరు సన్యాసాశ్రమం ఉండేవారు పొందే ఫలాన్నే మీరు కూడా సులభంగా పొందగలుగుతారు. ఎలాగంటే హరినామ సంకీర్తన ద్వారా కృష్ణుడికి నైవేద్యం అర్పించడం, కృష్ణనామ జపం చేయడం, కృష్ణ కథన వినటం. ఇదే అలా గనక చేస్తే గృహస్థులుగా ఉన్నా కూడా వారు సన్యాసాశ్రమం అంటే లెక్కే అని చెప్తున్నారనమాట. అటువంటి గొప్ప దివ్యమైన ధర్మాన్ని నేను నీకు ఉపదేశించాలని చెప్తున్నాడు నారదముని. భాగవతోత్తముడైన నారదముని ఉపదేశాల ద్వారా శ్రీకృష్ణ మహిమను పూర్తిగా తెలుసుకున్న ధర్మరాజు హృదయము అమిత ఆనందముతో నిండిపోగా ప్రేమ విహ్వలుడై దేవదేవుణ్ణి అర్చించాడట. తమ ఎదుడున్న శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా పరబ్రహ్మమని భగవంతుని ఎరిగి అతడు పాదాభివందనం చేశాడనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గ్రంథరా శ్రీమద్భాగవతం కీ జై, శ్రీల గురుదేవ్ కీ జై, శ్రీల ప్రభుపాద కీ జై. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. మరి ఆ నారదముని కృష్ణుడు లీలని చెప్పారు కదా ధర్మరాజుకి. ఆ విన్న తర్వాత ధర్మరాజుకి అమిత ఆనందం వచ్చిందంట కదా. మరి ఈ రోజున క్లాసులో మీకు ఎవరికైనా అమిత ఆనందం వచ్చిందా నాకు తెలియజేయండి. ఆ? హరే కృష్ణ. వచ్చింది గురూజీ. ఇన్ని విషయాలు నేర్చుకొని ఇవి మనం పాటించగలిగితే మంచి అంటే భక్తిలో మంచి స్థాయిలో ఉండగలుగుతామని అర్థమైంది. ఇన్ని విషయాలు అసలు తెలియాలంటే ఒకే క్లాసులో ఇన్ని విషయాలు చాలా బాగా తెలిసాయి గురూజీ. ఎస్, యా. అందుకే చెప్తారు పెద్దలు, నిత్యం భాగవత సేవయా తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. ప్రేమతో ఎవరైతే నాకు సేవ చేదరో వారికి తగిన బుద్ధి యోగమును నేను వసిగదను అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 10వ అధ్యాయంలో 10వ శ్లోకంలో చెప్తున్నారు. హరే కృష్ణ. ఈరోజు జరిగినటువంటి క్లాసులో మీకు ఏమైనా సందేహం ఉంటే అడగవచ్చు. అలాగే ఈ క్లాసులో మోరల్ ఏంటి కూడా మీరు తెలియచేయవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ, ధన్యవాదాలు. గురూజీ, ఎవరైనా కానీ ప్రహ్లాద చరిత్ర, హిరణ్యకశిపుని వధ, నరసింహ అవతారం గురించి ఎవరైతే శ్రద్ధాభక్తులతో వింటారో వాళ్ళు భగవద్ధామానికి చేరుకుంటారని నారద మహర్షి ధర్మరాజుకి చెప్పారు గురూజీ. తర్వాత పాండవులు అంత శక్తివంతంగా ఎన్ని కష్టాలు వచ్చినా గానీ ఎదుర్కోవడానికి వాళ్ళతో కృష్ణుడు ఉండడం వల్లే అవన్నీ సాధ్యమయ్యాయి అనేది అర్థమైంది గురూజీ.
ఉమ్. ఇంకా భగవంతుడు మనల్ని ఉద్ధరించాలి అంటే ఆయన మన స్థాయికి దిగి మనల్ని ఉద్ధరిస్తాడనేది తెలుసుకున్నాం గురుజీ. దానికి కావలసింది భక్తి మార్గంలో మనం ఉండి శ్రద్ధా భక్తులతో శుచి శుభ్రతతో ఆయనకి సేవ చేయడం వల్ల మనం ఆ విధంగా చేరుకోగలుగుతాం అనేది తెలుసుకున్నాం గురుజీ. గృహస్థులు గృహస్థులు ఏంటంటే వాళ్ళు సంపాదించిన ఏదైనా కానీ వాళ్ళ స్వీయ భోగాలకు కాకుండా కృష్ణుడికే సమర్పించాలి అనేది అర్థమైంది గురూజీ. అంటే మనం సంపాదించిన దాంట్లో మనం మన సొంత ఖర్చులకి మన ఉపయోగాలకే కాకుండా కృష్ణుడికి సమర్పించాలనేది తెలుసుకున్నాం గురూజీ. ఎప్పుడు కూడా మహాభక్తుల ముఖ్యంగా సాంగత్యంలో కూడా మొదట భగవంతుడికి అర్పించిన తర్వాత మనం వాడుకోవచ్చు, తప్పులేదు. అలాగే గురూజీ. తర్వాత మహాభక్తుల సాంగత్యంలో ఎప్పుడూ ఉండాలి, సత్సంగాలకు పాల్గొంటే మనకి చాలా విషయాలు తెలుస్తాయి. ఆ విధంగా మనం భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి, ఏవి పాటించాలి, ఎలా ఉండాలి, ఏంటి అనేది మనకి తెలుస్తుంది గురూజీ. మన సొంతంగా ఏం చేయాలనుకున్నా ఏమీ చేయలేము. సత్సంగాలు, భక్తుల సాంగత్యం చాలా అవసరం అనేది అర్థమైంది గురూజీ. తర్వాత గురూజీ పితృదర్పణాలు చెయ్యాలి అనేది తెలుసుకున్నాము. తర్వాత ఎవరైతే భార్య మోహాన్ని విడిచిపెట్టి భగవంతుణ్ణి సేవించుతారో వాళ్ళు ఉన్న స్థాయికి చేరుతారు అనేది అర్థమైంది గురూజీ. శ్రీ విగ్రహ ప్రతిష్ట జరిగిన ప్రదేశాల్లో మనం నామజపం చేసిన, వేదాధ్యయనం చేసిన ఏదైనా కానీ 1000 రెట్లు ఫలితం ఎక్కువగా ఉంటుందని తెలుసుకున్నాం గురూజీ. కృష్ణుడి గురించి ప్రచారం చేసిన, కృష్ణుడి గురించి నలుగురికి చెప్పినా కూడా వాళ్ళు పూజనీయులు అవుతారని తెలుసుకున్నా గురూజీ. ఇవన్నీ చేయాలంటే కృష్ణుడు గురువు సమానమే కాబట్టి గురు సాంగత్యం ఉంటే మనం ఏదైనా సాధించగలం. గురువు గారి కరుణా కటాక్షాలు మనపై ఎప్పుడు ఉంటేనే మనం ఏదైనా సాధించగలం అనేది అర్థమైంది గురూజీ. ధన్యవాదాలు గురూజీ. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు. మీకు కూడా థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు. సో మళ్ళీ మనం తిరిగి ఇంకొక మంచి కథతోటి మళ్ళీ మనం రేపు సాయంత్రం కలుద్దాం మనందరం కూడా. టైము ఇప్పటికే చాలా టైం చాలా అయింది. ఎస్, ఈరోజు అందరూ చెప్పడానికి అవకాశం లేదు, టైం అయింది. కొద్దిగా నాకు కూడా కళ్ళు మూసుకుపోతున్నాయి. మళ్ళీ తిరిగి మనం రేపు సాయంత్రం మళ్ళీ క్లాస్లో కలుద్దాము. మనందరం కూడా 3 సార్లు హరే కృష్ణ మహామంత్రంతో క్లాస్ ముగించేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ భక్తులందరికీ శ్రీకృష్ణ శుభరాత్రి. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ గురుజీ, ధన్యవాద ప్రణామం. దండ ప్రణామం. హరే కృష్ణ గురుజీ, దండ ప్రణామాలు. హరే కృష్ణ గురుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ గురుజీ ధన్యవాద ప్రణామం. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। దండ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ.